అజయవర్మ గారు అమ్మా నాన్న అంటూ ఎవరు వచ్చారండి. హాయ్ అజయ్ వర్మ అమ్మా నాన్న అంటే కొంప తీసి పెద్దమ్మ పెద్దనాన్న వచ్చేసారా? వచ్చింది పెద్దమ్మ లేకపోతే ఇంకెవరన్నా అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో ఈ ముహూర్తాలేంట్రా బాబు, నాకెందుకో డౌట్గా ఉంది. అమృత విక్రమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఖచ్చితంగా నువ్వే వచ్చుంటావు పెద్దమ్మా. ఇప్పుడు అసలు కథ మొదలైంది. దుర్ముహూర్తం పోయింది, ఇప్పుడు తెగండమ్మా. పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు దిగారు. ఇక్కడే ఉంటే దొరికిపోతాను. నమస్తే అమ్మా, రండమ్మా. నమస్కారం అమ్మా. విక్రమ్, ఏ నాన్న హఠాత్తుగా ఈ అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు లేకపోతే ఈ అమ్మ బతకదని నీకు తెలియదారా?
ఏం నన్ను అలా చూస్తున్నావు? అమ్మ నాన్న వచ్చారా? మాట్లాడు. డాడీ, అజయ్, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కల్తీనేరా, ప్రతి మనిషి కల్తీనే. కాని ఈ లోకం అంతమయ్యే వరకు కల్తీ కానివి మూడేరా. ఒకటి అమ్మ ప్రేమ, 2 అమ్మ పాలు, 3 అమ్మ కన్నీళ్లు. ఇందాక మీ అమ్మా నాన్న ఎవరో గుర్తు చేసుకొని చెప్పు అన్నాను. ఇంతలో మీ అమ్మా నాన్న అంటూ వీళ్ళొచ్చారు. నిజంగా మీ అమ్మ నాన్న వచ్చారని చిన్న డౌట్తో చూశాను. బట్ స్వచ్ఛమైన కన్నీళ్లు చూశాక అర్థమైందిరా, వాళ్ళు నేను కన్నవాళ్లేరా. నేను చెప్తున్నా బాబు, వాళ్లే మీ అమ్మ నాన్న. అమ్మా. నాన్న విక్రమ్, నేనెవరన్నా అడగబోతున్నారు కదా, ముందు లోపలికి పదండి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. రండి. రండమ్మా, రండి. ఒరే నాన్న, చూస్తున్నావా ఏం జరుగుతుందో? ఆ విజయవర్మగాడేమో నకిలీ కొడుకు, ఈ అజయ్ వర్మగాడేమో గతం మర్చిపోయిన కొడుకు. ఇప్పుడు అజయ్ తల్లిదండ్రులమని 2 క్యారెక్టర్స్ దిగాయి. ఇలా మా పెద్ద బాస్ ఇంట్లోకి ఎవరెవరో ఎంటర్ అవుతున్నారు. ఎవరు నకిలీయో ఎవరు ఒరిజినలో ఏమిటో అంతా మాయ. మిస్టర్ వికాస్, నువ్వు విజయ్ వర్మగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ప్లాన్తో వచ్చావు. ఇప్పుడు నా ప్లాన్ మొదలైంది. ఈ పాటికి నీ ఒంట్లో వణుకు స్టార్ట్ అయి ఉంటుంది. పెద్దమ్మ పెద్దనాన్న రిచ్ గెటప్లో దిగారంటే అమృత నా మీద వారు మొదలు పెట్టినట్టే. ఇప్పుడేం చేయాలి? నేను కనిపిస్తే పెద్దమ్మ గుర్తుపట్టి వికాస్ అంటే ఏం జరుగుతుందో ఏమో. నా పేరు రుద్రవర్మ, తను నా భార్య అనసూయ. నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు నిర్మలా పట్నాయక్, నా భర్త లక్ష్మణ్ పట్నాయక్. అవును, పట్నాయక్. ఈ పట్నాయక్ ఏంటి? మాది రాయలసీమ. 25 ఏళ్ల క్రితం బతుకుతరు వెతుకుంటూ ఒరిస్సా వెళ్ళిపోయాం. ఓకే. అక్కడే పాల వ్యాపారం చేస్తూ బాగా డెవలప్ అయ్యాం. భువనేశ్వర్లో మాకు 10 పాల డైరీలున్నాయి. పాలు నీళ్లలా ఒరిస్సా వాళ్లతో కలిసిపోయి మేం కూడా పట్నాయకులైపోయాం. అవును, అయిపోయాం. మాకు ఒక్కడే ఒక్క కొడుకు, విక్రమ్ పట్నాయక్. ఆ మధ్య బెంగళూరులో బిజినెస్ స్టార్ట్ చేస్తానని వెళ్ళాడు. తిరిగి రాలేదు. అవును, తిరిగి రాలేదు. మా పాల డైరీలకు విక్రమ్ పట్నాయక్ మేనేజింగ్ డైరెక్టర్. ఏమైపోయాడో తెలియక చాలా భయపడ్డాం. ఈలోపు మాకు తెలిసిన వ్యక్తి
మా అబ్బాయిని గుర్తుపట్టి మీ దగ్గరున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అవును, ఇచ్చారు. బెంగళూరులో మీ ఇంటికెళ్ళాం. మీరు బొబ్బర్లంక వచ్చారని తెలుసుకుని ఇక్కడికొచ్చాను రుద్రగారు. నిర్మల గారు, మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చారు. మీ అబ్బాయి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గొప్ప మనసున్న వ్యక్తి. నిర్మల గారు, బొబ్బర్లంక పెళ్లి చూపులకు వస్తుండగా మా అబ్బాయి విజయ్ మీద రౌడీలు దాడి చేశారు. అక్కడే ఉన్న మీ అబ్బాయి విక్రమ్ పట్నాయక్ మా అబ్బాయిని కాపాడాడు. ఆ ప్రాసెస్లో తల గాయమై గతాన్ని మర్చిపోయాడు. ఆ రోజు నుంచి మా సొంత కొడుకులా చూసుకుంటున్నాం. ఇందాక మిమ్మల్ని గుర్తుపట్టలేకపోవడానికి కారణం కూడా అదే. నాన్న విక్రమ్, నువ్వు గతం మర్చిపోయావా? గతం మర్చిపోయావా? కంగారు పడాల్సిందేం లేదు. మీరొచ్చారు కదా, ఖచ్చితంగా గతం గుర్తుకొస్తుంది. భగవంతుడా, నా కొడుకు నాకు దక్కేలా చేశావు. నీ రుణం తీర్చుకోలేను తండ్రి. అవును, తీర్చుకోలేనిది తండ్రి. రుద్రగారు, నా కొడుకుని కన్న కొడుకులా ఆదరించారు. మీ రుణం కూడా తీర్చుకోలేనిది. అంత మాట అనకండి నిర్మల గారు. మా విజయవర్మకు తల్లిదండ్రులుగా మేము జన్మనిస్తే మీ అబ్బాయి పునర్జన్మనిచ్చాడు. మేమే మీకు రుణపడున్నాం. అంతా ఆ దేవుడి దయ. సరే, ఇంతకీ మీ అబ్బాయి విజయవర్మని పరిచయం చేయలేదు? మూర్తి, విజయవర్మ ఎక్కడున్నా పిలుచుకురా. అలాగే సార్. ఏంటి సార్ ఇది? అక్కడ అజయ్ వర్మ అమ్మా నాన్న, నిర్మలమ్మ, లక్ష్మణ గారులు వచ్చారు. అందరూ పిచ్చి హ్యాపీగా ఉంటే మీరిక్కడ పిచ్చోడిలా ఒంటరిగా ఉన్నారేంటి సార్? సార్, ఎందుకు కొట్టారు సార్? అర్థమైంది సార్. స్ట్రైట్ గా విషయం చెప్పకుండా సో చెప్పినందుకు నా చెంప పగలగొట్టారు. సారీ సార్. మ్యాటర్ చెప్పు. నిర్మలమ్మ, లక్ష్మణ గారులు మిమ్మల్ని చూడాలంటే పెద్ద సారు మిమ్మల్ని పిలవమన్నారు. ఇప్పుడేం చేయాలి? వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి వికాస్ అని పిలిస్తే? ఈ ఒరిస్సా పట్నాయక్ బ్యాచ్ దిగాక మా బాసులో ఏదో టెన్షన్ మొదలైంది. మనం ఇక్కడ ఉండకూడదు, జంపు జిలానే. మా అబ్బాయి విజయ్
వికాస్ 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 కాదు, విజయ్ వర్మ. విజయ్ వర్మ. నాకు కుడి చెవి పనిచేయదు. వికాస్ అని వినిపించింది. అవును, వినిపించింది. బాబు విజయ్, ఇలా వచ్చి కూర్చో. కూర్చో బాబు. నాన్న విజయ్, మన అజయ్ తల్లిదండ్రులు. నమస్తే అండి. నమస్తే బాబు. రుద్రగారు, మా అబ్బాయి విక్రమ్ పట్నాయక్ మీ అబ్బాయి విజయ్ వర్మల్ని చూస్తుంటే ఇద్దరు అన్నదమ్ముల్లా ఉన్నారు కదా? అవును నిర్మల గారు. నీ పూర్ గెటప్ కి రిచ్ గెటప్ వేసి అమృత సెటప్ చేసి ఆడిస్తున్న ఈ నాటకంలో గంగిరెద్దులా ఎంటర్ అయ్యావు. నన్ను చూసి కూడా గుర్తుపట్టలేదంటే ఇది అమృత ఎత్తని అర్థమైంది పెద్దమ్మా. అమ్మాయ్యా, విక్రమ్ అమ్మ నాన్న కూడా వచ్చారు. వాళ్లను కూడా ఒప్పించి వైజయంతే విక్రమ్ విజయవర్మ సీతల నిశ్చితార్థం చేసుకుని అప్పుడు బయలుదేరుతాను బొబ్బర్లంక నుంచి. నేను కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నాను బోనా. నీలో ఏదో మార్పు కనిపిస్తోందండి. మార్పా? నాలోనా? లేదే. నేనింత టెన్షన్ పడుతుంటే కృష్ణుడి పిల్లన గ్రోవిలా ఆ కర్ర తిప్పుకుంటూ అంత హుషారుగా తిరుగుతున్నారేంటి? అంటే నేను సీరియస్ గా ఆలోచించడం లేదనా? అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఆ రుద్రసలు సీతనే కోడలుగా చేసుకోవాలనుకోవడం ఏంటి? వైజయంతి అజయ్ వర్మని ఇష్టపడ్డం ఏంటి? అసలు ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి కారణమేంటి? అది ఇంట్లో ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని. దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అది కుదరదు భువనా. ఎందుకు కుదరదండి? దానివల్లేగా ఈ సమస్యలని. అదే లేకపోతే నా కూతురు పెళ్ళయ్యేది. భువనా, సీతను బయటికి పంపించాలని ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మావయ్య గారికి సీత అంటే ప్రాణం. ఓ రకంగా సొంత మనవరాల కంటే ఎక్కువ. ఆ విషయం నాకు వచ్చిన రోజే అర్థమైంది. మీ నాన్నగారు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మనం ఎవరూ ఆయనకు తోడుగా లేము భువనా. ఆ సమయంలో సీతొచ్చి ఆయనకి మనోధైర్యాన్నిచ్చింది. పరాయి అమ్మాయి ఆయన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఆయన సొంత మనవరాలైంది. ఏం చేస్తాం, అంతా మన దురదృష్టం. అయినా సీత ఎన్ని రోజులుంటుంది? ఎన్ని రోజులేంటి, ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. లేదు భువనా, తనిక్కడుండడానికి చాలా బలమైన కారణాలున్నాయి. బలమైన కారణాలా? ఏంటో అవి? అదేంటో నేనిప్పుడు చెప్పలేను. కాని ఒక్క విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పగలను. చూడు, వైజయంతి పెళ్ళయిన తర్వాత మనం యుఎస్ వెళ్ళిపోతాం. అప్పుడు మీ నాన్నగారి పరిస్థితి ఏమిటి? ఆయన ఎవరు చూసుకుంటారు? నువ్వు చూసుకోగలవా? కాదు కదా. ఆ పని సీత చేస్తుంది. ఒకవేళ వైజయంతి పెళ్ళయిన తర్వాత మనం యుఎస్ తిరిగి వెళ్లకుండా ఇక్కడే మీ నాన్నతో పాటే ఉండాలనుకుంటే చెప్పు. ఈ రోజే సీతను వెళ్లగొట్టే ప్లాన్ ఆలోచిద్దాం. ఏంటి దాన్ని వెనకేసుకొస్తున్నారు? ఆ సీతకి నా సంగతి పూర్తిగా తెలీదు. ఇంకో వారం రోజులు చూస్తాను. వెళ్లలేదంటే దాన్నింట్లోంచి బయటికి గెంటేయడం, లేదా నేనే ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం, రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేస్తాను.
అది ఎలా ఏంటి అన్నది నేనే ఆలోచించుకుంటాను. అది కాదు భువన. నన్ను వదిలేయండి. అమ్మ సీత, మీ ఆంటీని పూర్తిగా కన్ఫ్యూజన్లో పెట్టేశాను. కన్ఫ్యూజన్లో ఉంటే మీ ఆంటీ ఏమీ ఆలోచించలేదు. ఈలోపు మన కథ క్లైమాక్స్ తీసుకెళ్లొచ్చు. నన్ను పెళ్లి చేసుకుని సాధించడానికి వచ్చావు. పెళ్లి కాదు, నీ ముగింపు నువ్వే రాసుకునేలా చేస్తాను. వదిలిపెట్టను వికాస్.